నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మా, ముందుగా మేషరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? ముఖ్యమైన విషయాలలో, ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలలో చాలా వరకు అనుకూలమైన అవకాశాలు లాంటివి, ఎదురు చూసిన విషయాలలో కొంతవరకు పెద్దల యొక్క సహకారంతో కావచ్చు, మంచి గురువుల లభ్యతతో కావచ్చు, ఒక చక్కటి మార్గదర్శకత్వంతో ముందుకు వెళ్లే వాళ్ళకి ఉన్నత విద్య సంబంధించి కొన్ని కీలక మార్పులకి, కీలక నిర్ణయాలకి సంబంధించిన సమయంగా ఒకటి భావించవచ్చు. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలు మీకు చాలా వరకు అనుకూలతలు ఇచ్చే అవకాశం కనబడుతోంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు కావచ్చు, తండ్రి పెద్దల యొక్క సహకారంతో ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉండే అవకాశం అనేది. విద్యార్థులకు విద్యాపరమైన విషయాల్లో చాలా వరకు అనుకూలమైన మార్పులు ఏర్పడే అవకాశం కనబడుతోంది. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది ఈరోజు? ముఖ్యమైన విషయాలలో ఆలస్యాలు, ఆటంకాలు లాంటివి, అలాగే ఘర్షణతో నిర్ణయాలు తీసుకోవడం లాంటిది కాకుండా ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది ఆర్థిక సంబంధమైన విషయాలు, కుటుంబ సంబంధమైన విషయాలు, మాట విలువ, వాగ్దానాలు మొదలైన విషయాల్లో వీలైనంత వరకు ఆచితూచి వ్యవహరిస్తూ ఘర్షణలకు దూరంగా ఉంటూ మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తే చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా తోబుట్టువులతో, మిత్రులతో కలిపి తీసుకునే నిర్ణయాలు, అలాగే మీ యొక్క కుటుంబం యొక్క అభివృద్ధి కొరకు, ముఖ్యంగా సంతాన అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాల్లో, విద్యార్థులు విద్యకు సంబంధించిన విషయాలు తీసుకునే నిర్ణయాల్లో కావచ్చు, దగ్గర ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో చాలా వరకు తగిన విధంగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్తే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారికి ఈ రోజు అసలు ఏ విధంగా ఉండబోతోంది? మిథున రాశి వారికి ముఖ్యంగా సంఘంలో గుర్తింపు, గౌరవం విషయం మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ రుణముల విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అంటే పూర్వపు బాకీలు వసూలు అవ్వడం అనే విషయంలో కొంత చికాకులు అనేవి ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఎదురు చూసినవి కొంత లేట్ అవ్వడం బట్టి కూడా చికాకులు అనేవి అధికంగా ఉండే అవకాశం అనేది ఒకటైతే, దీర్ఘకాలిక పెట్టుబడుల కొరకు చేసే ప్రయత్నాలు, ఆలోచనలలో కూడా కొంత ఇబ్బంది అనేది ఎదుర్కొనే అవకాశం ఉంది. అయినప్పటికీ సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తారు, మాట విలువ పెరుగుతుంది, కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది, వృత్తిపరమైన అభివృద్ధి అనేది ఏర్పడుతుంది, సంఘంలో గుర్తింపు, గౌరవం అనేది ఏర్పడడం, ఆర్థికంగా వృత్తిపరంగా పలుకుబడి పెరగడం మొదలైన వాటికి సంబంధించిన సమయంగా భావించవచ్చు. కర్కాటక రాశి. అమ్మా, కర్కాటక రాశి వారికి ఈరోజు ఎటువంటి శుభ ఫలితాలు ఉండబోతున్నాయి? కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో, అంటే మీకు సంబంధించిన శత్రు, రోగ, రుణాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, లేకపోతే మీ ఆరోగ్య సంబంధమైన విషయాలు, రోగనిరోధక శక్తికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. అయినప్పటికీ కూడా మీకు అధిక శాతం స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు కానీ, భూమికి సంబంధించిన విషయాలు, ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా కూడా ఉండే అవకాశం అనేది ఒకటి మీకు కనబడుతోంది. ముఖ్యంగా తోబుట్టువులతో అనుకూలమైన వాతావరణం, శక్తి, ఉత్సాహం పెరగడం, వ్యక్తుల ఆరోగ్య సంబంధమైన విషయాల్లో రోగనిరోధక శక్తి అనుకూలంగా ఉండడం, అదేవిధంగా శ్రమకి తగిన గుర్తింపు, గౌరవం వృత్తిపరమైన విషయాల్లో కూడా మీకు రావడం అనేది నూతన అవకాశాలు, మీకు ప్రశాంతతని పెంచడానికి కూడా అవకాశం అనేది కనబడుతుంది. మీ ఆలోచనలు ఫలిస్తాయి, వ్యక్తుల సహకారం బాగుంటుంది, అదేవిధంగా వ్యక్తిగత ఆకర్షణ పెరుగుతుంది, సమయస్ఫూర్తి నిర్ణయాలు తీసుకుంటారు. సింహరాశి. అమ్మా, సింహరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? సింహరాశి వారికి ముఖ్యమైన వాటి మీద పెట్టుబడుల కొరకు కావచ్చు, ఆలోచనలని మీరు దాన్ని ప్రణాళికతో ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాల్లో కావచ్చు, వాటికి సంబంధించిన విషయాలలో ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. విందు వినోదాల కొరకు, ఆత్మీయులైన వ్యక్తుల యొక్క కలయిక కొరకు ధనాన్ని ఖర్చు పెట్టే పరిస్థితులు లాంటివి ఒకటి కనబడుతోంది. అదేవిధంగా ఆధ్యాత్మిక డొనేషన్లకి, ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క కలయికకి, ఆధ్యాత్మిక ప్రదేశాల సందర్శనకి మొదలైన వాటికి సంబంధించిన సమయంగా కూడా దీన్ని మనం భావన చేయొచ్చు. వృత్తిపరమైన విషయాలలో, వృత్తి ప్రయాణాల ద్వారా కూడా ఆధ్యాత్మిక ప్రదేశాలు సందర్శించడానికి కూడా ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశం కనబడుతుంది. అదేవిధంగా మీ ఆలోచనలు మీకు ఉపయోగకరంగా ఉండడం, ఆకస్మికమైన లాభదాయకమైన ప్రణాళికలు వేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా కుటుంబంలో సంతాన వర్గం యొక్క విషయాలలో వారి అభివృద్ధి, వారి ఆరోగ్యం మొదలైన వాటి మీద కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకునే అవకాశం అనేది కనబడుతుంది. కన్యా రాశి.
అమ్మ, కన్యా రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? కన్యా రాశి వాళ్ళకి గృహ వాతావరణంలో అనుకూలమైన పరిస్థితులు లాంటివి ఎదుర్కోవడం, అదేవిధంగా విద్యార్థులకు విద్యాపరమైన విషయాల్లో చక్కటి మార్పులు, అభివృద్ధి, ఆశించిన విషయాల్లో విజయావకాశాలు లాంటివి లభ్యమవ్వడం, అంతేకాకుండా ఎదురు చూసిన వర్తమానాలు మీకు ఫేవరబుల్గా రావడం, కుటుంబ వాతావరణం, గృహ సౌఖ్యంతో పాటుగా తల్లి యొక్క దీవెనలు మొదలైనవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అదేవిధంగా జీవిత భాగస్వామి యొక్క సహకారం, తల్లి యొక్క సహకారంతో ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. అయినప్పటికీ కూడా ముఖ్యమైన విషయాల్లో బద్దకించకుండా మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే అవి ఆ సమయాన్ని, అదేవిధంగా అందిన లాభాన్ని సద్వినియోగపరచుకోవడానికి అవకాశం ఉంటుంది. విద్యాపరమైన విషయాల్లో, వ్యక్తిగత విషయాల్లో అభివృద్ధి అనేది అనుకూలంగా ఉంది. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? తులారాశి వాళ్ళు సామర్థ్యంతో అనుకున్న పనులు పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తారు. వృత్తిపరమైన విషయాల్లో మంచి వ్యక్తుల యొక్క సహకారం కూడా అనుకూలంగా ఉండే అవకాశం అనేది కనబడుతోంది. అదేవిధంగా సిబ్బంది సహకారంతో పాటుగా నైపుణ్యాలు పెంపొందించుకోవడం, ఆ పెంపొందించుకున్న నైపుణ్యాలతో కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాల్లో మంచి వ్యక్తుల యొక్క సహకారంతో పాటు వారి యొక్క ఆశీస్సులు కూడా మీకు లభ్యమయ్యే అవకాశం, పెద్దల యొక్క ఆశీస్సులతో అనుకున్న పనులు పూర్తి చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. తండ్రి, పెద్దలు, గురువులు, మార్గదర్శకత్వం వహించే వ్యక్తులు మొదలైన వారి యొక్క సలహా సంప్రదింపులతో కూడా అనుకున్న పనులలో మంచి మార్పులు, వృత్తిలో మార్పులు చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. వ్యక్తిగత విషయాల్లో కూడా శ్రద్ధ పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఆర్థికపరమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కానీ రావాల్సిన ధనం కొంత లేట్ అవుతూ రావడం బట్టి కూడా కొంత ఘర్షణగా ఉన్నప్పటికీ కూడా ఆర్థిక విషయాలు, కుటుంబ వ్యవహారాలు, మాట విలువ, కుటుంబంలో మాట గౌరవం పెరగడం, మంచి ఆహారం స్వీకరించడం, కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయడం, వ్యక్తిగత గౌరవాన్ని పెంపొందించుకోవడానికి కృషి చేయడానికి అధిక శాతం కృషి చేస్తారు. అయినప్పటికీ కూడా వృత్తిపరమైన విషయాలలో మాట వల్ల మీ పై అధికారులతో కావచ్చు, మిగిలిన వ్యక్తులతో కావచ్చు ఘర్షణలు రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేయాలి. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నప్పటికీ, కుటుంబ సభ్యులతో అనుకూలతలు ఏర్పడినప్పటికీ వృత్తి విషయాలలో మాత్రం అధికారులతో కావచ్చు, వృత్తి చేసే ప్రదేశాల్లో కావచ్చు ఘర్షణలకి అవకాశం లేకుండా ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలత అనేది అధికంగా ఉంటుంది. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వ్యక్తిగత శ్రద్ధ, వ్యక్తిగత ఆరోగ్య విషయాల్లో అధిక శాతం ధనాన్ని ఖర్చు పెట్టుకునే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. రీసెర్చ్ స్టూడెంట్లకి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. అలాగే స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి కూడా ధనాన్ని అధిక శాతం ఖర్చు పెట్టే అవకాశం లాంటిది కనబడుతోంది. అదేవిధంగా రుణాలు తీర్చే విషయంలో కానీ, నూతన రుణాల విషయంలో కానీ దృష్టి కేటాయిస్తారు. ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసిన వ్యక్తుల మీద మీరు తీసేసి ముందుకు వెళ్ళడానికి, అంటే ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి చేసే కార్యక్రమాల్లో మీరే విన్నర్ అయ్యే అవకాశం లాంటిది ఒకటి కనబడుతుంది. అంతేకాకుండా మీ వ్యక్తిగతంగా సాంఘిక సంబంధాల విషయంలో, ముఖ్యంగా వ్యాపార వ్యవహారాలకు సంబంధించి కానీ, అదేవిధంగా సాంఘిక సంబంధాల విషయంలో కానీ తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. నూతన వ్యక్తుల పరిచయాల్లో కానీ, ఉన్నతాధికారులు, పై అధికారులతో కలిపి సంప్రదింపులు జరుపుతున్నప్పుడు కానీ వారితో కావచ్చు, తండ్రి, భాగస్వామి వ్యవహారాలు మొదలైన వాటిల్లో మీరు తగిన విధంగా స్పందిస్తూ ముందుకు వెళ్ళి దాన్ని మీరు ఉపయుక్తంగా మార్చుకుంటూ సద్వినియోగపరుచుకొని ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలతలు అనేవి ఏర్పడుతున్నాయి. మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? మకర రాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే మకర రాశి వాళ్ళకి దూర ప్రయాణాలకి అవకాశం అనేది ఒకటి ఉంది. అలాగే మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవడానికి కృషి చేస్తారు. జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన విషయాలకు సంబంధించి కానీ ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం, అంటే వ్యాపార విస్తరణ కొరకు ప్రయత్నాలు చేయడం, మంచి ప్రదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశం లాంటిది కనబడుతుంది. ముఖ్యంగా సంతాన వర్గంతో కావచ్చు, లేకపోతే మీ యొక్క తోబుట్టులతో కావచ్చు, దూర ప్రాంతాల్లో ఉండే వారితో మంచి చర్చలు జరపడానికి, వారితో కలవడానికి వెళ్ళడానికి ప్రయత్నాలు, అంటే సంతానం ఉన్న ప్రదేశానికి వెళ్ళడానికి ప్రయత్నాలు కావచ్చు, లేకపోతే మీ యొక్క తోబుట్టులతో కలిపి చర్చలు చేయడం, దూర ప్రాంతాల్లో ఉండే మిత్రులతో మంచి చర్చలు చేయడానికి అవకాశం ఉండే సమయంగా కూడా భావించవచ్చు. అదేవిధంగా బంధువర్గంతో కలిపి చేసే చర్చలు ఒకటి,
వ్యాపార విస్తరణ కొరకు చేసే ఆలోచనలు, ఆ విషయంలో జీవిత భాగస్వామి యొక్క సహకారం, వారి ఆలోచనలతో కలిపి మీరు మంచిగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి చేసే ప్రయత్నాలు, ఆర్థిక విషయాల్లో అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలు మొదలైన వాటికి సంబంధించిన రోజుగా అనుకోవచ్చు. తెలియని ప్రశాంతత విషయంలో మాత్రం మానసిక ప్రశాంతత కొంత తగ్గినట్టుగానో, లేకపోతే వచ్చిన ఆలోచన పదే పదే రావడం బట్టి కూడా ఆ ఆలోచనలని మీరు సద్వినియోగపరచుకోవడంలో కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ముందుగా మానసిక స్థిరత్వం, మానసిక ప్రశాంతత పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాలా అనుకూలమైన పరిస్థితులని మీరు ఇది చేసుకోగలుగుతారు. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉండబోతోంది ఈరోజు? కుంభరాశి వారికి వ్యక్తుల మీద ఆధిపత్యం, అదేవిధంగా రుణముల విషయం కావచ్చు, అలాగే ఆరోగ్య సంబంధమైన విషయాలు, రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడం, పూర్వపు రుణాలను పూర్తి చేయడం, ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి ఏర్పరచుకున్న ప్రణాళికలు అనుకూలంగా ఉండడం, వృత్తిపరమైన విషయాల్లో విజయ అవకాశాలు, నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసే వారికి అనుకూలమైన అవకాశాలు లాంటివి లభ్యమవ్వడం అనేది, విద్యార్థులకు విద్యకు సంబంధించిన విషయాల్లో అనుకూలమైన మార్పులు ఏర్పడడం అనేది, కొత్త నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు కూడా విశేషంగా మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు లాంటివి, వృత్తిలో అభివృద్ధి కొరకు చేసే ప్రణాళికలు మొదలైనవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఉంది. రుణముల విషయంలో కూడా పూర్వపు రుణాలు తీర్చే అవకాశాలు, అదేవిధంగా ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉండే అవకాశాలు మొదలైన వాటికి కూడా అవకాశం ఉంది. కనుక అదే దూర ప్రాంతాల్లో ఉండే వ్యక్తుల దగ్గర నుంచి మంచి వర్తమానాలు అందుకోవడం, సమాచారాన్ని ఉపయోగకరంగా మార్చుకోవడం, నెట్వర్క్ పెంపొందించుకోవడం మొదలైన వాటికి సంబంధించిన సమయంగా దీన్ని మనం భావించవచ్చు. మీనరాశి. అమ్మ, మీనరాశి వారు ఈ రోజు ఎటువంటి శుభ ఫలితాలు పొందబోతున్నారు? మీనరాశి వారికి వృత్తిపరమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలలో వృత్తిలో నేమ్ ఫేమ్ పెరిగే విధంగా అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. మీ ఆలోచనలు ఉపయోగకరంగా ఉంటాయి. అదేవిధంగా వృత్తిలో గౌరవం పెరుగుతుంది, నూతన అవకాశాలు లభ్యమవుతాయి. మీ ఆలోచనలకి సంబంధించిన క్రియేటివ్గా మీరు ఆలోచించి కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తారు. వ్యక్తుల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరంగా రావాల్సిన గుర్తింపు, గౌరవంతో పాటు ఆర్థిక విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో మీకు అనుకూలతలు ఏర్పడే అవకాశం అనేది ఉంది. అదేవిధంగా సంతాన వర్గంతో అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పెట్టుబడుల మీద కొంతవరకైనా మీకు అనుకూలమైన అవకాశాలు లాంటివి లభ్యమవుతాయి. వారితో సంతాన వర్గంతో స్నేహ సంబంధాలు, మీ యొక్క ముఖ్యమైన స్నేహితులతో కలిపి సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి, వారితో మంచిగా మీరు చర్చలు చేయడానికి అనుకూలమైన సమయంగా భావించవచ్చు.